నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకుందామండి. స్వీట్ రెసిపీ అంటే ఈ సొంటి లడ్డూలు అండి మనం చేసుకునేది. ఇవి ఏంటంటే అండి, పిల్లలకి అజీర్తి చేసినప్పుడు పిల్లలు ఎక్కువ ఆకలి అవ్వట్లేదు అని తినరు. ఏం పెట్టినా చాలా మంది పిల్లలు బాగా ఇబ్బంది పెడతారు. అట్లాంటి పిల్లలకి ఇది రోజు ఒక లడ్డు చేసి, చిన్న చిన్న లడ్డూలు చేస్తానండి బెల్లం వేసి. రోజు ఒక లడ్డు చేసి ఇచ్చామనుకోండి, పిల్లలకి అజీర్తి ఉండదు, ఆకలి బాగా అవుతుంది. ఇంకా వచ్చేసి మనకి బాగా గొంతు బాగా నెమ్ము చేసి జలుబు చేసి ఉంటుంది కదండి, బాగా గుండె నెమ్ము చేసి ఉంటుంది అంటారు కదా. అలాంటప్పుడు కూడా ఇది ఒక్క ముక్క బాగా దంచేసి టీలో వేసుకొని ఆ టీ తాగినా కానీ మనకి గొంతంతా క్లియర్ అయిపోతుందండి. చాలా మంచిది, మనకి పెద్దవాళ్ళకి మంచిది. ముఖ్యంగా ఇప్పుడు నేనైతే పిల్లల కోసమే చేస్తాను ఇది. అంతేకాకుండా పిల్లలు కూడా బాగా జలుబు చేసి పిల్లల ముక్కులు గార్తలా ఉన్నప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసేసి దంచేసి కొంచెం జల్లెడు లాంటిది చేసుకొని జల్లెడు పోసేసి అది పాలల్లో కలిపి పిల్లలకి ఇచ్చినా కానీ పిల్లలకి తొందరగా ఆ జలుబు దగ్గరనే తగ్గిపోతుందండి. ఇప్పుడు మనము ఈ బెల్లంతో దీంతో మనకి పొయ్యితో స్టవ్తో పని లేదు, వేపే పని లేదు, ఏం లేదండి. ఇవి రెండు దంచి లడ్డూలు చేసుకుందాం, సొంటి లడ్డూలు. అవి ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే ఇక్కడ 100 గ్రాముల సొంటి తీసుకున్నానండి. ఈ సొంటిని కూడా అండి అల్లము బాగా పాలల్లో ఉడకబెట్టి ఎండబెడతారండి, ఎండబెట్టి తయారు చేస్తారు. ఇది ప్రతి షాప్లో దొరుకుతుందండి. మనకి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ ఈ సొంటి దొరుకుతుంది. ఇది 100 గ్రామ్స్ అండి. 1/4 కేజీ అల్లం తురిమి పెట్టుకున్నాను. ఈ రెండు కలిపి మనకి లడ్డూలు చేస్తాను. 1/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇవి రెండు కలిపి మనము సొంటి లడ్డూలు చేసుకుందాం. ఇదండి ఇలా ఒక్కొక్కటి వేసి మెత్తగా పొడి చేసుకుందాము. ఇవి మొత్తం పొడి చేసుకుని తర్వాత బెల్లం కలపాలి. ఈ బెల్లం వేయకపోతే పిల్లలు కదండి తినరండి, స్వీట్గా ఉంటే తింటారు అన్నట్టు. ఇది చాలా కారంగా ఉంటుంది కదండి, అల్లం ఎండబెట్టిందే కాబట్టి. అందుకని బెల్లం వేసామనుకోండి కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా తింటారు. రోలు అందుబాటులో లేని వాళ్ళు మిక్సీకైనా వేసుకోవచ్చండి. నా దగ్గర రోలు ఉంది కాబట్టి దంచుతున్నాను. పిల్లలు అడుగుతారు, మాకు రోలు లేదు, మేము ఏం చేయాలంటి అని. వాళ్ళు మిక్సీకైనా వేసుకోవచ్చు అండి. మిక్సీకి వేసి పొడి చేసుకోవచ్చు మెత్తగా. ఇదండి ఇలా దంచేసుకోవాలి. ఈ పీసులన్నీ ఉన్నాయి కదా, వీటిని కొంచెం జల్లెడు పోసుకుందాం. ఇవి రోల్ లేని వాళ్ళు అనుకోండి, ఏదో ఒకటి ఉంటుంది కదండి, తెల్లగడ్డ దంచుకునేదానికో దేనికో ఒకటి స్టవ్ దగ్గర, దాంట్లో అయినా ఊరికి అట్లా దంచేసి ఇట్లా చేసి మిక్సీకి వేసేసుకోండి. అప్పుడు మెత్తగా పొడి అయిపోద్ది. అలాగైనా చేయొచ్చు. ఇదండి ఇలా జల్లెడు తీసుకొని, ఇది మామూలుగా జల్లెడు కాదండి, ఫ్రూట్స్ అవి వడబోసుకునేది. ఇది ఇట్లాంటి దాంట్లో తీసుకొని కొంచెం మనం జల్లెడు పోసేసుకున్నాం అనుకోండి, ఈ పీసులన్నీ నిలబడిపోతాయి. చూసారు కదా, ఇలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు బెల్లం వేసి మనం దంచేసుకోవాలి దీనిలో. చూసారు కదండి, జల్లెడు పోసాక ఇలాగ పీసులన్నీ వచ్చేస్తాయి. ఇవి ఉంటే పిల్లలకు గొంతుకు అడ్డం పట్టడం అట్లా ఉంటుంది, బాగోదు. ఇదండి ఇలా మొత్తం పీస్ అంతా తీసేసుకున్నాము. నేనైతే దీన్ని వేస్ట్ చేయనండి, పడేయను. ఒక డబ్బాలో తీసి పెట్టుకొని టీలో వేసుకుంటాను. నేను టీలోకి వాడుకుంటాను. ఏది వేస్ట్ చేయాల్సిన పని లేదండి మనకి. ఇదండి జల్లెడ పోసేసుకున్నాక ఇలా వచ్చింది ఇది, ఈ సొంటి మొత్తం. దీన్ని మనం కొంచెం వేసుకొని కొంచెం బెల్లం వేసుకుందాం. వేసుకొని బాగా దంచేసుకుందాం. ఇదండి ఇలా కొద్ది కొద్దిగా వేసి మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చివర్లో మళ్ళీ మొత్తం కలిపి దంచవచ్చు. ఇలా మొత్తం తీసేసుకొని
మనం చక్కగా లడ్డు ముద్దలు చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా రెండు కలిపి దంచేసుకున్నాము. ఇప్పుడు ఇవి చిన్న చిన్న లడ్డూలు చేసుకుందాం. పిల్లలు తినేలాగా ఉండాలండి. మన పిల్లలు చిన్న చిన్నవి చేసామనుకోండి, పిల్లలు చక్కగా ఒక రోజుకి ఒక లడ్డు తినేస్తారు. ఇదండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాం, లడ్డూలు చేసి పెట్టుకోవాలి. ఇది ముఖ్యంగా అండి మా మనవరాల కోసం చేస్తున్నానండి. దానికి బాగా అజీర్తి చేస్తుంది. ఏం తినట్లేదండి, ఏం పెట్టినా దాన్ని ఎమ్మడి తిరగాల్సి వస్తుంది. కరెక్ట్గా మా మనవడు ఆ వయసులో ఉన్నప్పుడైతే ప్రతిరోజు ఒక లడ్డు పెట్టేవాళ్ళం అండి. ఇలాగ దంచి ప్రతిరోజు పెట్టేవాళ్ళమే. ఇప్పుడు ఈమె కోసం చేస్తున్నాను నేను. ఇది పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకి ప్రతిరోజు మీరు కూడా కంపల్సరీగా ప్రతిరోజు చేసి పెట్టండి పిల్లలకి. ఏం లేదండి, స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎన్ని రోజులైనా ఒక గాజు బాటిల్ వేసి పెట్టుకున్నాం అంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. చక్కగా పిల్లలకు రోజు ఒకటి ఇచ్చేసేయండి. ఎంత మంచిదో. కారంగా కొంచెం తీయగా చాలా బాగుంటుందండి. ఎక్కువ కారం అనిపించదు. బెల్లం వేసాం కదండి, 100 గ్రాముల్లో 1/4 కేజీ బెల్లం వేసాం కదా, అస్సలు కారం ఏమి అనిపించదు. ఈ బెల్లం కూడా పిల్లలకి చాలా మంచిది కదండి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్యూరిఫై అవుతుంది, చాలా మంచిది. మనం చక్కెర కంటే కూడా ఎప్పుడు పిల్లలకి ఎక్కువ బెల్లం వస్తువులు పెట్టడానికి ఇష్టపడాలండి. మనం నేనైతే ఎక్కువ బెల్లమే వాడతానండి ఇంట్లో. మా పిల్లలకి మంచిది అన్నట్టు, చిన్నపిల్లలు కదండి, ఎక్కువ ఇదే వాడతాను. చూసారు కదండి, ఇలాగా చిన్న చిన్న ఉండలు చేసేసుకున్నాము. ప్రతి 10 డేస్కి ఒకసారి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం 10 డేస్ ఈజీగా వాడుకోవచ్చండి. పిల్లలకు మంచిది. ఈ చిన్న ఉండ వల్ల ఎన్ని ప్రయోజనాలండి, ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మీరు తప్పనిసరిగా చేసి పిల్లలకు పెట్టి